హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ ప్రసన్న. నేనైతే చాలా బాగున్నాను అండ్ ఐ హోప్ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటి ఇంట్రో కిచెన్లో ఇస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఈ చిన్న క్యూట్ కిచెన్ని వీఆర్ డూయింగ్ ఎ మేక్ ఓవర్. ఇదే మా కిచెన్. చాలా మెస్సీగా ఉంది, ఏమనుకోకండి. నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది మాత్రం కిచెన్లోనే, ఎందుకంటే ఐ లవ్ కుకింగ్. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. కుకింగ్ చేస్తుంటే మనలోని టెన్షన్, మనలోని స్ట్రెస్ అంతా పోతుందని నాకు ఫీలింగ్. కుకింగ్ చేయడం ఇష్టం అండ్ తినడం కూడా ఇష్టం కాబట్టి అండ్ 1500 బడ్జెట్లో వీఆర్ డూయింగ్ ఎ మేక్ ఓవర్ టుడే. నేనైతే కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను. అవన్నీ తీసుకొచ్చి ఒక 1 వీక్ అయిపోతుంది. మా మమ్మీ అయితే ఎందుకు ఇన్ని ఆర్డర్ పెట్టినావు, ఎందుకు ఎప్పుడు మేక్ ఓవర్ చేస్తావు, ఎప్పుడు చేస్తావు అని ఇంక లాగ్ చేస్తే నన్ను చంపేస్తుంది. చూద్దాం ఎలా టర్న్ అవుట్ అవుతుందో. స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఈ మెస్ అంతా క్లియర్ చేయాలి. ఈ డబ్బాలు, ఈ గిన్నెలు అన్నీ తీసి పక్కన పెట్టాలి. అదంతా క్లీన్ చేసిన తర్వాతనే మనం మేక్ ఓవర్ చేయగలుగుతాం. తర్వాత వాల్ పేపర్ స్టిక్ చేయాలి. చాలా పని ఉంది ఈరోజు. సో ఇది చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎందుకు ఇంత రియాక్షన్ ఇచ్చా అంటే, ఆ గిన్నెల స్టాండ్ తీస్తున్నప్పుడు ఒక బల్లి కింద పడింది. అది చూసి నేను దడుచుకున్నాను భయపడి. ఇంకా నయం నాకు కాళ్ళ మీద పడలేదు. అందుకనే ఇట్లాంటి పెద్ద రియాక్షన్ ఇచ్చాను. క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏదైనా టఫెస్ట్ పార్ట్ ఉందంటే అది వాల్ పేపర్ స్టిక్ చేయడం మాత్రమే. వాల్ పేపర్స్కి మాత్రం ఐ చూస్ వైట్, ఎందుకంటే ఇది ఆల్రెడీ బ్లాక్ ఉంది కాబట్టి దీన్ని మొత్తం వైట్కి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకైతే కొంచెం లుక్ డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఐ చూస్ వైట్ కలర్. ఏంటంటే ఇందాక మనం ఒక స్టాండ్ తీసాం కదా, అవి బాల్ నెయిల్స్ అనేవి అలానే ఉండిపోయాయి. అవి తీయడానికి అవ్వదు. దానిపైన వాల్ పేపర్ స్టిక్ చేస్తుంటే ఏమవుతుందంటే కొంచెం క్రాకీగా అనిపిస్తుంది. ఇక్కడ పేస్ట్ చేసేసి తీసి మళ్ళీ ఇంకోసారి పేస్ట్ చేస్తున్నాను. ఓకే గైస్, 60% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అంతా పేస్ట్ చేసేసాను. ఐ వాంటెడ్ టు డూ డిఫరెంట్ కలర్ హియర్. అంటే ఒక వుడెన్ లుక్ ఇద్దామని చెప్పేసి ఈ వాల్ పేపర్ స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. నిన్న ఈ వాల్ పేపర్స్ అన్నీ స్టిక్ చేసేసరికి నైట్ అయిపోయింది. ఇంకా కొంచెం గ్యాప్ తీసుకొని రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే షూట్ చేస్తున్నాను ఈ వీడియో.
ఏం లేదు, కొన్ని థింగ్స్ ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా, అవి జస్ట్ ఈరోజు ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ కొంచెం డెకోర్ చేద్దాం అనుకుంటున్నాను కిచెన్ని. ఇంకా అది కూడా చేసేస్తే మన కిచెన్ మేకోవర్ అంతా కంప్లీట్ అయిపోతుంది. జార్స్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట. ఒకటి కాఫీ, ఒకటి టీ అండ్ ఇంకోటి షుగర్ అనమాట. సో ఇవి నాకు కొంచెం క్యూట్గా అనిపించాయి, అందుకనే ఆర్డర్ పెట్టాను. టీ అంటే ఇష్టమో కాఫీ అంటే ఇష్టమో కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి. పాతవన్నీ కంటైనర్స్ తీసేసి కొత్తవి ఫిల్ చేశాను అనమాట. కాంబో సెట్ మొత్తం ఒక 24 పీసెస్ ఏమో వచ్చాయి. ఒకటి కలర్లో ఉండాలని చెప్పేసి బ్లాక్ ఆర్డర్ చేశాను. ఆయిల్ది కూడా పాతది క్యాన్ తీసేసి దీంట్లో ఫిల్ చేశాను. ఈ లింక్స్ అన్ని కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి, నేను అవి మీకు షేర్ చేస్తాను. ఇవి కూడా నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఏంటంటే సోప్స్ అవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఈ 2 ఆర్డర్ చేశాను. పాతవి డబ్బాలు ఉంటాయి కదా, అది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి కొంచెం డిఐవై లాగా కొంచెం పెయింట్ చేస్తాను అనమాట. దీనికి స్పూన్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇది కూడా నేనే చేశాను. రిఫరెన్స్ పిక్చర్ పక్కన పెడతాను, అది చూసి నేను ఇలా క్రియేట్ చేశాను అనమాట. ఇదంతా బ్యాక్గ్రౌండ్ మొత్తం ప్లెయిన్ ఉంది, కొంచెం కలర్ యాడ్ చేద్దామని చెప్పేసి, కలర్ ఎలిమెంట్స్ యాడ్ చేద్దామని చెప్పేసి ఇట్లా కిచెన్ అని క్యూట్గా ఉంటుందని రాస్తాను అనమాట. అది కూడా పేస్ట్ చేస్తాను ఇక్కడ. ఆర్టిఫిషియల్ లీవ్స్ ఇవంతా చుట్టూ మొత్తం పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే చూడడానికి చాలా బాగుంటుంది అండ్ కలర్ఫుల్గా పీస్ఫుల్గా ఉంటుంది. కొంచెం గ్రీన్ యాడ్ చేస్తే కిచెన్లో, సో ఐ వాంటెడ్ టు యాడ్ సమ్ గ్రీన్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. తీసుకే నేను ఇలాంటి ఎల్ఈడి లైట్స్ ఉంటాయి కదా, అది దానికి చుట్టేసి ఇక్కడంతా పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు మ్యాజిక్ చూడబోతున్నారు. ఓకే గైస్, ఇప్పుడు మీరు ఒక మ్యాజిక్ చూడాలనుకుంటున్నారా? 1 2 3. అసలు మా కిచెనేనా ఇది అన్నట్టుంది. దీనికోసమే గైస్ ఆ లైట్ ఎఫెక్ట్, ఆ లీవ్స్ యాడ్ చేసింది, ఇట్లా కోజీగా డెకర్ యాడ్ చేసాం కాబట్టి. గైస్, మీకు ఈ కిచెన్ మేకోవర్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇలాంటి ఎన్నో మేకోవర్స్ చేయాలనుకుంటున్నాను నా ఛానల్లో. మీకు కనుక ఈ మేకోవర్స్ అన్నీ నచ్చితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. మీ సపోర్ట్ నాకు ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో ఏంటో కూడా గెస్ చేయండి. అలాగో కిచెన్ మేకోవర్ చేశాను కదా, ఈ కిచెన్లోనే నేను ఒక మంచి డిష్ అయితే చేస్తున్నాను. ఆ డిష్ ఏంటో కూడా మీరు గెస్ చేయండి ఏం చేయబోతున్నాను అని చెప్పేసి. అండ్ దట్స్ ఇట్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.